పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి బండికి ఓ పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎంత ఎత్తుదుంటే ఎట్టుంటుందో ఇప్పుడు అట్లాగైపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎందుకు అని అంటే మొన్నటిదాకా ఏంటి, తెలుగుదేశం జనసేన పొత్తు, జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు, అభ్యర్థుల లిస్టులు, ఈ హడావిడి నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశల వారీ మార్పు చేర్పులు, ఆ పైన ఫైనల్ లిస్టు, ఈ హడావిడి నడిచింది. దీంతో రోజు ఆ పొలిటికల్ స్పీడ్ అనేది పెరిగింది. కానీ ఎప్పుడైతే ఎన్నికలు 2 నెలల తర్వాత అన్నారో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించేటప్పుడు ఆ సందర్భంలో మన వాళ్ళని 25 మందిని వేసుకుని పోవాలా, చుట్టూ జనాలను వేసుకుని తిరగాల, ఆ హంగామా కావాలి. ఇప్పుడు 2 నెలల తర్వాత ఎన్నికలు అంటే ఈ 2 నెలల్లోపు డబ్బు చుట్టూ తిరగడం అంటే ఎవడండి వాడు ఫ్రీగా వచ్చేవాడు? మందు పోయించాలా, తిండి పెట్టించాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, ప్రతిదీ ఖర్చే. ఆ నోట్ల కట్టలు తీసి పోస్తూ ఉండాల్సిందే. అట్లాంటి దశలో ఎదురవుతున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ప్రధానంగా కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటి అంటే ఎక్కడా కూడా అంటే వాస్తవంగా ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేయగానే హంగామా జరిగిపోవాలి, గందరగోళం జరిగిపోతుంది. ఇక రోడ్ల మీదన సందడి అంతా. ఇప్పుడు ఏమీ లేదు, ఎవరికి వాళ్ళే. ఎందుకంటే మినిమంలో మినిమం 25 లక్షలు మినిమం ఒక రోజుకి, మ్యాక్సిమం ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఇప్పుడు 2 నెలల పాటు అంటే 60 రోజుల పాటు 25 లక్షలు ఖర్చు పెట్టుకున్నా 15 కోట్లు అవుతుంది. 50 లక్షలు ఖర్చు పెట్టుకుంటే 30 కోట్లు అవుతుంది. రోజుకు 1 కోటి ఖర్చు పెడితే 60 కోట్లు అవుతుంది. అంత డబ్బులు తగలేసుకోవడం కంటే ప్రస్తుతానికి ఎవరి కాళ్ళే ఏది ఇంటరాక్షన్ మీటింగ్లని అట్లా పెట్టుకుని, లేకపోతే అసలు శాంతం చిన్నపాటి ఆటోలతో తిప్పుకుంటూ సాగుతున్నారు. ఈ మనకి డివిజన్ వారీగా బూత్ వారీ కార్యాలయాలు ఇవన్నీ ఆగిపోయి ఉన్నాయి. అవి ఇక రాబోయే రోజుల్లో రావాలంటే మేబీ ఎలక్షన్ హంగామంటే నోటిఫికేషన్ ఇచ్చిన దాకా ఈ జోష్ మిస్ అవుతుంది అనుకుంటా. ఈలోపు అగ్రనేతల సభలతో కాలక్షేపం చేయాల్సి వస్తుంది.